ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఉండేది కొత్తపేట అన్న. కొత్తపేట. కొత్తపేట సత్యనగర్ కాలనీ. సో చూస్తున్నారు గత ప్రభుత్వం నిర్మించినటువంటి మూసీ సుందరీకరణకు సంబంధించి ఏం చెప్తారు, ఏమనిపించింది? అది మేము చూడడం కాదు, దాన్ని అనుభవించాము కూడా. దీన్ని అనుభవిస్తున్నారు. అనుభవిస్తాం, ఎందుకంటే డైలీ వాకింగ్కి వస్తుంటాము. అక్కడ ఓపెన్ జిమ్స్ ఉన్నాయి, జిమ్ చేస్తుంటాము, అన్నీ అవుతూనే ఉంటాయి మేము. సో మేము గత 20 years నుంచి ఇక్కడే ఉంటాం. యాక్చువల్లీ మేము 2009లో ఇక్కడ ఇల్లు కట్టాము. ఫస్ట్ 2004లో కట్టాము. దాని తర్వాత అది కొద్దిగా ప్రాబ్లం అయితే తీసేసి మళ్ళీ 2009లో అక్కడే కొన్ని కట్టుకున్నాం. సో అప్పట్లో వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పట్లో అన్ని వెంచర్లు చేసి అమ్మింది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. యాక్చువల్లీ మేము 2009లోనైతే ఎవరు గవర్నమెంట్ ఉందో వాళ్ళే తెలుసుకోవాలి. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పర్మిషన్స్ తీసుకొని మేము బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని మరీ ఇల్లు కట్టుకున్నాము. సో ఇప్పుడు మా దగ్గరికి రాలేరు వీరు యాక్చువల్గా, అంటే వీళ్ళకి సంఘీభావంగా వచ్చాము మేము. సో ఫస్ట్ పార్ట్ వాళ్ళని ఎంచుకున్నారు. ఫస్ట్ మా దగ్గరికి వచ్చారు వాళ్ళు, తర్వాత ఇప్పుడు కొన్ని ఇక్కడ గొడవలు కావడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి చెప్తే ఇక సంఘీభావం కింద వచ్చాము మేము. మాకు కాల్స్ వచ్చాయి, అక్కడ నుంచి కాల్స్ వస్తే సంఘీభావం చెప్దామని వచ్చాను. సో కొందరు ఎంపీలు కానీ వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో పైసలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చింది. 2009లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, 2004లో బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక్కడే కొద్దిగా ముందుకు పోతే మీరు కూడా చూసిండొచ్చు, జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అది 2004లో కట్టారు. 2004లో మరి ఎవరు గవర్నమెంట్ ఉండే? అప్పుడు అవన్నీ వీళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. తెలియందే ఏదో మైక్ ఉంది కదా, వీడియో ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఇప్పుడు నేను నా ముంగలో కూడా మైక్ ఉంది, వీడియో ఉంది, నేను కూడా ఎవరినంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టవచ్చు. కానీ తిట్టడం అది కరెక్ట్ కాదు. అలా తెచ్చుకోకండి కూడా, మీరు తిట్టేటట్టు తెచ్చుకోకండి. సో నేనేమంటున్నా అంటే మీరు రండి, మీకు కావాలి. లేదు 2004లో కట్టారా, 2014లో కట్టారా, 9లో కట్టారా తెలుసుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని లేఅవుట్లు చూడండి, పర్మిషన్లు చూడండి, ఎవరు గవర్నమెంట్లు ఇచ్చారు ఏందాన్ని చెక్ చేసుకొని మీరు మాట్లాడండి. ఒక ఎంపీకి చెప్తున్నా నేను, ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదే భువనగిరి ఎంపీ. ఒకసారి రండి మీరు కూడా ఇక్కడ. సరే మూసీ అంటే మేము మాన్యువల్ వాటర్ వదులుతలేరు. ఫస్ట్ మీరు మూసీ క్లీన్ చేయాలంటే ఎక్కడైతే మీరు వెదజల్లుతున్నారు కదా అక్కడ నుంచి ఆపి దీన్ని మూసీని ఏం చేస్తారో చేయండి. అది మేము కూడా సంతోషిస్తాం, కానీ మా ఇళ్ళ జోలికి మాత్రం రాకండి.